మీద పోలీసు వారు విచారణ జరిపి తగు న్యాయం జరిపించవలసినదిగా. అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మెట్టవలస ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయుడు డిప్యూటేషన్ రద్దు చేసినా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. 35 మంది విద్యార్థులకు 2 ఉపాధ్యాయులు ఉండగా ఒకరిని పంపించడంతో బోధనకు అంతరాయం ఏర్పడుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటేషన్ రద్దు చేయకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మెట్టవలస ఎంపీపీ స్కూలు యాజమాన్యం కమిటీ, విద్యా కమిటీ వాళ్ళు, అలాగే పీసా కమిటీ వాళ్ళు, పిల్లల తల్లిదండ్రులు, మళ్ళా పిల్లలతో కలిసి ఈరోజు మేము మీ మండల విద్యాశాఖ అధికారికి తెలియజేయనది ఏమనగా, ప్రభుత్వం వారేమో ఇచ్చిన ఉపాధ్యాయుల్ని స్వార్థంగా మరలా వేరే స్కూల్స్కి టీచర్ని డిప్యూటేషన్ వేయడం ఇది సాధ్యం కాదు. తర్వాత మా గ్రామంలో, మా చుట్టుపక్కల గ్రామంలో ప్రతి గ్రామం నుండి కనీసం చూసిన 5-6 పిల్లలు వస్తాను, లేకపోతే ఎలా చేస్తాను, నా స్కూలు నా ఇష్టం, నేను జీతాలు ఇస్తున్నానా, గ్రామస్తులు ఇస్తారని అడగడం అది ఎంతవరకు న్యాయం అనేది మాకు తెలియదు. అలాంటి విషయాలు రాకూడదు ఎంఈఓ నోటి నుంచి. ఎంఈఓ గారు జీతాలు ఎవరు ఇస్తున్నారో అయితే దీన్ని బట్టి చూస్తే ఇది ఎంతవరకైనా ఇది ఎంఈఓ స్వార్థంగా చేస్తున్నారని మాకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయమై పై ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పై అధికారులు కూడా వెంటనే ఈ విషయాన్ని స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఈ ప్రజల తరఫున 2 ఉపాధ్యాయులు స్కూల్ తెరుస్తుందా లేదా అన్నది అది ఇంటికి వచ్చి చూడవచ్చు పై అధికారులు ఎవరైనా సరే మండలం నుండి. కానీ ఈ ఉపాధ్యాయులకు మాత్రము ఇక్కడ నుండి తొలగించే పని లేదు. ఈ విషయం ప్రతి ఎంఈఓ గారికి చెప్తున్నాం, అలాగే ఎంఈఓ బాలికలకి అందరికీ తెలియజేస్తున్నాం.